చెప్పన్ భోగ్ కథ శ్రీకృష్ణుడి బాల్యకాలంలో జరిగిన ఒక ప్రత్యేక సంఘటనతో ప్రారంభమవుతుంది. అది గోవర్ధన లీల. బృందావనంలో చిన్నప్పటి కృష్ణుడికి గోపికలు రోజులో 8 సార్లు భోజనం పెట్టేవారు. ప్రతి సమయం ప్రేమతో, శ్రద్ధతో. ఒకరోజు బృందావన ప్రజలందరూ ఇంద్రుడికి పూజ చెయ్యాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు కృష్ణుడు అక్కడి వాళ్ళని ఇంద్రుడికి ఎందుకు పూజ చేస్తున్నారు అని అడగ్గా, ఇంద్రుడే కదా వర్షాన్ని ఇచ్చేది అని అన్నాడు. అప్పుడు కృష్ణుడు ప్రజలతో అన్నాడు, మనకు జీవనాధారం ఇస్తున్న గోవర్ధన పర్వతాన్ని ఆరాధించాలి, పూజించాలి అని. బృందావనం ప్రజలందరూ కృష్ణుడి మాట విని ఇంద్రునికి చేసే పూజ ఆపి గోవర్ధన పర్వతానికి పూజకు సిద్ధం చేశారు. 100 రకాల వంటకాలతో పర్వతం ముందు. అప్పుడు ఇంద్రుడు కోపంతో 7 రోజులు 7 రాత్రులు భీకరమైన వర్షాన్ని కురిపించాడు. అప్పుడు కృష్ణుడు తన చిటికెన వేలి మీద గోవర్ధన పర్వతాన్ని ఎత్తి అందరికీ ఆశ్రయం ఇచ్చాడు. 7 రోజుల పాటు గోపికలు తినలేదు, గోపకృష్ణుడు తినలేదు. కృష్ణుడు చిటికెన వేలి పైన గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పెట్టాడు. అప్పుడు గోపికలు చాలా బాధపడ్డారు. మన కృష్ణుడు 7 రోజులు తినలేదు, అతని కోసం చేసే సేవ మనం చేయలేకపోయాం అని కన్నీళ్లు పెట్టుకున్నారు. వర్షం ఆగిన తర్వాత, గోవర్ధన పర్వతాన్ని తిరిగి దిగిన తర్వాత గోపికలు తన ప్రేమను చూపించడానికి భారీ నైవేద్యం సిద్ధం చేశారు. కృష్ణుడు 7 రోజులు 8 పూటల భోజనం మిస్ అయ్యాడు. కాబట్టి 8 భోజనాలు 7 రోజులు 56 వంటకాలు అన్నీ వండి కృష్ణుడి ముందు ప్రేమతో పెట్టారు. ఇదే తొలి చెప్పన్ భోగ్, అంటే 56 రకాల భోజనం. ఇది గోపికల ప్రేమకు, కృష్ణుడి పట్ల ఉన్న భావానికి చిహ్నం. గోపికలు ఒక్కసారి చేసిన చెప్పన్ భోగ్ జగన్నాథుడికి ప్రతిరోజు చేసే సాంప్రదాయంగా మార్చారు. జగన్నాథుడికి సమర్పించిన మహాప్రసాదాన్ని తర్వాత అక్కడున్న భక్తులకు కూడా పంచుతారు. దాట్ సింబలైజింగ్ యూనిటీ, ఈక్వాలిటీ అండ్ డివైన్ బ్లెస్సింగ్ ఆఫ్ పూరి జగన్నాథ స్వామి. Such a beautiful ritual started out of love and compassion. గోవర్ధన లీల నుంచి ప్రారంభమైన ఈ సాంప్రదాయం ఇప్పటికీ ప్రతిరోజు వేలాది మంది భక్తుల హృదయాల్లో ఆశ, భక్తి, ప్రేమను నింపుతుంది. భోగ్ is not just food. It is a blessing. It is energy. It is divine grace. Jai Jagannath. Jai Jagannath. If you liked this spiritual journey, please like, share and subscribe. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. Thanks for watching.